సెయింట్ ఫ్రాన్సిస్ మఠంలో లారెన్స్ అనే ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి రోజు వంట పని వేసేవారట. ఆ భక్తుడు సణుక్కోవటం ప్రారంభించాడు. ఉదయమే నేను ప్రార్థన చేసుకోకుండా నాకు పని పెట్టారు అని సణుగుతూ గొణుగుతూ వంట చేస్తుండేవాడట. ఒకరోజు అకస్మాత్తుగా అలా సణుగుతున్నప్పుడు దేవుని మెల్లని స్వరాన్ని విన్నాడు. లారెన్స్, ఎందుకు నీ సమయాన్ని సణుగుతూ వృధాపరుచుకుంటావు? వంట చేస్తూ నువ్వు నాతో మాట్లాడుకోవచ్చు కదా అన్నాడట. అంతే, అప్పటి నుంచి వంటగదిలోనికి వెళ్ళి అగ్గిపుల్ల గీసేటప్పుడు, ప్రభువా, ఇలాగే ఆరిపోయి చీకట్లో ఉన్న అనేక ఆత్మలను వెలిగించడానికి నాకు సహాయం చేయి. ఉప్పు తీసుకుని, ప్రభువా, కృపాసహితముగా ఉప్పు వేసినట్లు సారవంతమైన మాటలు మాట్లాడటానికి నాకు సహాయం చేయి. ఇప్పుడు తీసుకుని తుడిచేటప్పుడు, ప్రభువా, నా హృదయములో ఎంత మురికి చేరుతుందో అనుదినము నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం నాకు నేర్పించు అంటూ చీపురుతో ఇల్లంతా తుడిచేసేవాడట. అలాగే తను చేసే పనులన్నిటినీ ప్రార్థనగా మలుచుకొని ప్రార్థనతో పనులు చేసేవాడు. ప్రభువునందు ఆనందించేవాడు.